తెలుగుదేశానికి రాజీనామా చేసి వచ్చినటువంటి కాపునాడు. వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉంటే రత్నకుమారి వచ్చి కనపడి వెళ్ళినటువంటి కాపునాడు. కృష్ణా నదీ తీరమంతా కాపు జనంతో కిక్కిరిసిపోయిన కాపునాడు. దానికి ఎందుకు కాపునాడు వచ్చిందో తెలుసా? ఎందుకు పెట్టారో తెలుసా? మిరియాల వెంకటరావు గారు కానీ ఇంకా చాలా మంది ఆకుల శివనారాయణ గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కలిశారు. నేను చెందవాళ్ళం, ఇంకా రాజకీయాల్లోకి రాలా, అడ్వకేట్ గా ఉన్నా. ఎందుకు పెట్టారో కాపునాడు తెలుసా? అక్కడ అదే ప్లేస్ లో ఎందుకు పెట్టారో తెలుసా? అసలు కాపునాడు ఎందుకు పెట్టారో తెలుసా? అదే ప్లేస్ లో మహానాడు జరిగింది. మహానాడు కన్నా తలదిన్నే విధంగా కాపునాడు పెట్టాలని పెట్టి ఆ రోజున ఖర్చించినటువంటి వ్యక్తులు కాపులు. ఆ తరువాతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడున్న ప్రభుత్వాన్ని దించాల మానేశారు కాపులు. మనం చేస్తున్నాం అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కాపులు. సో మీ అందరికీ మరొకసారి ఇవాళ పిలిస్తే మన సీఎం పిలిచాడు, రాజారావు పిలిచాడు, మా బాబు గోడవల్లి బాబురావు అంటారు కదా మనం, ఆయన పేరు మా మర్చిపోయాం. హోటల్ బాబుగా మాకు పరిస్థితి. వాళ్ళందరూ రావాలి బాబు నువ్వు తప్పనిసరిగా అంటే, మా రేపల్లి ప్రాంతం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, మీ అందరినీ 4 మాటలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం, దానితో పాటు రంగా గారి కుమార్తె కూడా రావడం చాలా సంతోషం. మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా, మొహమాటం లేకుండా. కాపుల మీటింగులు కాపులనే పిలవండియా. ఆయనదో పెద్ద నాయకుడని కొన్ని చోట్ల అక్కడ ఎమ్మెల్యే మన కాపు కాపుని పిలుస్తున్నారు. అలా కాదు. కాపుల మీటింగ్ అంటే ఖచ్చితంగా కాపుల్ని పిలవండి. కాపుల్నే డయాస్ మీద కొంచండి. నేను అడిగా కూడా, ఏమైనా కాపుల్నే పిలుస్తున్నారా, కడవలు కూడా పిలుస్తున్నారా? కడవలు పిలిస్తే రాజకీయమే ఏమిటి చెప్పండి. ఏ మంత్రి గారినో ఎమ్మెల్యే గారినో కాపు గారైనా మన గౌరవం అని చెప్పి పిలిచామనుకో రాజకీయమే. కానీ ఏదో ఆశిస్తున్నారు. నో, కాపుల వన సమారాధనలో వేదిక మీద కాపులు ఉండవలసిందేనని సీనియర్ కృష్ణారావు చాలా చిరపరిచితులు. పేరు చెబితే పట్టలేదు కానీ మా నాన్నగారు ఫలానా అన్న తర్వాత నేను గుర్తుపట్టడం జరిగింది. ఆ మాట కూడా చెప్పమంటున్నాడు. ఏ మాట కాదు, అది మంచి మాట. జిప్పి అనేవాడు వాళ్ళ నాన్న, అంతకు మించేయలేదు. ఉంగరాలు చుట్టుంటది, బాగానే ఉన్నాడంటే కలుస్తున్నాడు, కలవలేదు, చాలా అయింది. సో ఇవాళ మా పరిస్థితి ఎలా ఉందంటే, సరే వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగారావు గారి కుమార్తె ఆశా కిరణ్కి నా ఆశీస్సులు. వారు మరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ ఎక్కడున్నా కాపుల ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ మీ కుటుంబం మీద ఉంటాయనేది మాత్రం నాకు తెలిసిన సత్యం అని మనం. ఈ నియోజకవర్గం నుంచి నేను 89లో ఐ రిప్రజెంటెడ్ శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఇక్కడ గెలుపొందాను. సింగం బసవపున్నయ్య గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు, లేదు ప్రస్తుతం వారు. ఆ రోజు నేను నమ్ముతున్నది ఏమిటంటే, ఖచ్చితంగా నేను చిన్న వయసులో శాసనసభకు వెళ్ళడానికి ఒకటి కాంగ్రెస్ పార్టీ కారణమైతే, రెండవది వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్య. నాకు బాగా గుర్తు. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య తరువాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ ఏకతాటి మీదకు వచ్చి వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపినటువంటి ఆ పార్టీని ఓడించాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు ఓట్లు వేసినటువంటి సందర్భం. ఆ ఉప్పులనే అయ్యాం మేము చాలా మంది కుర్రోళ్ళం. నేను కన్నా లక్ష్మణ, మరి సరే వాళ్ళ అమ్మగారు రత్నకుమారి గారు